మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవలసిమని చెప్పి. అంతే చాలండి. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు రాజు ముందు నిలబడినప్పుడు ఒక మాట చెప్పారంట. ఏ ఆధారము చేత మేము ఇక్కడికి వచ్చాము అంటే, మా దగ్గర బైబిల్ ఉందని ఆధారము చేత మేము ఇక్కడికి రాలే. వాళ్ళ దగ్గర బైబిల్ లేదు. వాళ్ళకు ఒక చిహ్నం ఉంది ఆకాశం అందు. ఏం చూశారంట? నక్షత్రం. హల్లెలూయా. అంటే వాళ్ళు రాజు ముందు నిలబడినప్పుడు ఆధారాన్ని చూపిస్తున్నారు. వాళ్ళు చూపించిన ఆధారం ఏంటి? ఒక స్టార్, ఆకాశమందున్న ఒక నక్షత్రం మమ్మల్ని ఇక్కడికి నడిపించిందండి అని చెప్పారు. నిజంగా అది గొప్ప ఆధారమే. ఏమండి, సహజంగా ఏదైనా ఒక అడ్రస్ని మనం వెతుక్కొని వెళ్ళేటప్పుడు భూమి మీద ఈరోజైతే మనకి సహాయం చేసేది ఎక్కువగా గూగుల్ కొట్టండి, అక్కడికి మనం ఏమవుతాం? చేరుకుంటాం. మరి సహజంగా అయితే ఒక అడ్రస్ని వెతకాలి అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి అడిగి 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 ఆఖరికి అక్కడ మనం చేరుకుంటాం. అంటే ఆఖరికి ఎవరు వాళ్ళు చేరుకున్నామంటే, ఇదిగోండి ఆ సందు దగ్గర ఒక ఆయన ఎదురుపడ్డాడు, లేకపోతే ఆ కొట్టు దగ్గర ఒక ఆవిడ ఎదురుపడింది, వీళ్ళు మాకు చెప్పడం వల్ల అలాగా మేము ఇక్కడికి చేరుకున్నామండి అని చెప్తాం. ఇప్పుడు రాజు ముందు నిలబడిన ఈ ముగ్గురు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నీ దగ్గరికి రావడానికి మాకు అడ్రస్ చెప్పింది ఎవరంట? ఒక నక్షత్రం మనకు అడ్రస్ చెప్పింది, మాకు అడ్రస్ చెప్పింది అన్నారు. హల్లెలూయా. ఒక నక్షత్రం అడ్రస్ చెప్పడం అనేది అదొక అద్భుతమే. ఏమండి, అయితే మొత్తానికి ఈ నక్షత్రం ఏదైతే ఉందో ముగ్గురు వ్యక్తులను దేవుని యొద్దకు నడిపించగలిగింది. ఏమంటే ఆ నక్షత్రం ఉద్దేశం ఆ రాజు దగ్గరికి తేడం కాదు, కానీ ఎవరి దగ్గరికి తీసుకువెళ్ళాలి? క్రీస్తు దగ్గరికి తీసుకువెళ్ళాలి. అయితే దేశానికి తీసుకొచ్చిన నక్షత్రం తర్వాత ఎందుకో వారికి అక్కడ కనపడలే. అప్పుడు ఆ రాజులు వచ్చి వారు అడిగారు, ఏమంటే నక్షత్రం అనేది ఎప్పుడు కనపడుతుందండి? ఉదయం పూట, రాత్రిపూట కదా, నైట్ పూటే నక్షత్రం కనపడుతుంది. ఇప్పుడు రాజుతో మాట్లాడి, మరి రాజు ఆ గృహంలో ఎంతసేపు వారు ఉన్నారో మనకు తెలియదు, కానీ మొత్తానికి రాజుగారితో మాట్లాడిన తర్వాత ఏదైతే వాక్యం ఉందో 6వ వచనం చదవండి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని. ఓకే, ఇప్పుడు ఈ రాజు ఏమడిగాడంట? అసలు మీకు నక్షత్రం ఎప్పుడు కనబడింది అని అడిగాడు. ఏం చేశారు అంటే, నాకు నక్షత్రం మాకు పలానా కాలంలో కనబడింది అని. అందుకే ఈ రాజు ఏం చేస్తారంటే, తర్వాత ఈ రాజుని ఈ ముగ్గురు జ్ఞానులు మోసగిస్తారు. ఇది కూడా మనకు తెలుసు కదండి. అంటే ఎవరు మోసం చేయమంటారు? దేవుడే. ఆ రాజు దగ్గరికి వెళ్ళకండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోండి. వాడి కోపం వచ్చేస్తుంది. వాడి కోపం వచ్చి నన్ను మోసం చేస్తారా మీరు అనేసి కోపంతో వాడి తర్వాత ఏం చేస్తాడో మనకి తెలుసు. అయితే రాజుకి ఇక్కడ ఆ ముగ్గురు జ్ఞానులకి అడ్రస్ చెప్పింది నక్షత్రము. తర్వాత వారు ఆ గృహంలో ఉండి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళకు మరలా నక్షత్రం ఏం చూపించింది? దారి చూపించింది. అంటే నక్షత్రం యొక్క లక్ష్యం ఎలాగైనా సరే ఈ ముగ్గురు మనుషులను ఎక్కడికి తీసుకెళ్ళాలి? క్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒక లక్ష్యం కలిగి నక్షత్రం ఏమవుతుంది చూడండి, తర్వాత ఏముందో. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఓకే, తర్వాత వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నచ్చాను. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మరలా వారు రాజుకోటలో నుంచి బయటకు వచ్చారో మరలా నక్షత్రం ఏమైంది? ఒక నక్షత్రం కనబడాలంటే ఏమంటే నక్షత్రాలు ఇప్పుడు కూడా ఉంటాయి ఆకాశంలో, ఎక్కడికి వెళ్ళిపోవాలి.
ఎందుకు ఇప్పుడు మనకు కనబడట్లేదు? సూర్యుడు వెలుగు వల్ల. చందమామ కూడా ఇక్కడ ఉంటుంది, ఇవన్నీ ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. కానీ సూర్యుని వెలుగు వల్ల ఏమవుతున్నాయి మనకి అంటే, ఇప్పుడు మరలా నక్షత్రం కనబడాలంటే రాజుగారి కోటలో నుంచి బయటికి రాగానే అక్కడ పరిస్థితి ఏముంది? రాత్రి, అంతే కదా. సాయంత్రం అంటే రాత్రి చీకటి పడిపోయింది అంటే మరలా వారికి నక్షత్రం కనపడింది. ఇప్పుడు ఈ నక్షత్రం యొక్క లక్ష్యం వీరిని ఎలాగైనా సరే ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఈ నక్షత్రం వారికి ఎక్కడ ప్రత్యక్షమైందంటే వారున్న దేశంలో ప్రత్యక్షమైంది. ఆల్మోస్ట్ వారు 1200 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ అయ్యి వస్తున్నారు. అంటే వారున్న దేశం నుండి వారికి సహాయం చేస్తూ అలాగా యెరూషలేము పట్టణానికి వారిని తోడుకొని వచ్చింది. అయితే వారిని చేర్చేంత వరకు ఆ నక్షత్రం ఏమవుతుందంట? చదవండి మరలా అదే లైను. వారు రాజవార్త విని బయలుదేరి పోవచుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. హల్లెలూయా. అయితే నక్షత్రం చేసిన గొప్ప పని ఏంటంటే, నక్షత్రం వారి ముందుగా నడుస్తుంది. అంటే వీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి ముఖ్యమైన కారణము నక్షత్రం వెనక నడవట్లేదు, వారికి ముందుగా నడుస్తుంది. హల్లెలూయా. ఈ నక్షత్రాన్ని ఆకాశమందున్న దేవుడు ఏం చేస్తున్నాడు? వారి ముందుగా నడిపిస్తున్నాడు. ఇక్కడ వారి లక్ష్యం ఒకటే, యేసు ప్రభువుని చేరుకోవాలనేది ఈ ముగ్గురు యొక్క లక్ష్యం. వీరికి సహాయము నక్షత్రం కలగజేసింది. హల్లెలూయా. నక్షత్రము చేసిన పని ఏదైతే ఉందో అది గొప్పది. ఏమండి, మొత్తానికి వీరిని ఎక్కడికి తీసుకెళ్ళింది? యాక్చువల్గా వీరు ఫస్ట్ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. బహుశా వీరు అనుకుని ఉంటారు, రాజు కదా ఖచ్చితంగా ఎక్కడ పుడతాడు? రాజుల ఇంట్లోనే పుడతాడేమో అని రాజుని వెళ్ళి అడిగారు. కానీ నక్షత్రం వారిని ఒక చిన్న ఇంటి దగ్గరికి నడిపించింది. మొత్తానికి నక్షత్రం చేయవలసిన పనిని నక్షత్రం చేసింది. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. హల్లెలూయా. అంటే క్రీస్తు దగ్గరికి ఒక నక్షత్రం వారిని నడిపించింది. ఇప్పుడు అదే క్రీస్తు అంటున్నాడు, ఐఎమ్ ఆల్సో ఏ స్టార్, నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. నక్షత్రము మనలను యేసు ప్రభు దగ్గరికి నడిపించింది, ఆ జ్ఞానులను. ఏమండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? ఏమండి, ప్రకటన గ్రంథంలో సింపుల్గా వాక్యం ఉంటుంది, నేను జయించి తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నాను. ఇప్పుడు యేసు నక్షత్రం కదా, ఇప్పుడు యేసు నిన్ను ఎక్కడ తీసుకెళ్లాలనుకుంటున్నాడు? తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టాలి. తండ్రి సింహాసనం మీద యేసు నిన్ను కూర్చోబెట్టడానికి సిద్ధమే. ఆ నక్షత్రము, ఆ ముగ్గురు జ్ఞానుల ముందు నడిచిన ఆ నక్షత్రం ఏదైతుందో, ముందు నడిచిందా వెనకాతలు నడిచిందా? ముందే కదా నడిచింది. మరి ఇప్పుడు యేసు ప్రభు అనే నక్షత్రం కూడా ఎక్కడ నడుస్తున్నాడు? ముందే వెనకాతలా? మన ముందే. హల్లెలూయా. అయితే ఇక్కడ లక్ష్యానికి మనం గమనించగలగాలి. యేసు లక్ష్యము నన్ను ఎక్కడ కూర్చోబెట్టడం? ఎక్కడ కూర్చోబెట్టడం? నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు జయించువాణి నాతో కూడా ఆయన సింహాసనం మందు. అంటే యేసుకున్న ఉన్నతమైన లక్ష్యం చూడండి, ఎవరి సింహాసనం మీద కూర్చోబెట్టాలంట? సృష్టికర్త అయిన దేవుడి సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలి. ఆ జ్ఞానులను ఒక నక్షత్రము యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. ఇప్పుడు యేసే ఒక నక్షత్రం కదా. నక్షత్రము ఎవరిలో ఉదయించునని వాక్యం ఉందండి, చెప్పగలరు మీరు? ఎవరిలమ్మా? యాకోబులో ఏం ఉదయించునంట? ఇప్పుడు ఆ నక్షత్రం ఎవరు? యేసు. ఆ నక్షత్రం ఎవరు? యేసు. ఆ నక్షత్రానికి ఒక లక్ష్యం ఉంది, అర్థమైందండి? ఆ నక్షత్రం యొక్క లక్ష్యం నువ్వు తెలుసుకోవాలి. ఆ నక్షత్రం యొక్క లక్ష్యం ఏంటి? నిన్ను తీసుకెళ్ళి తండ్రి సింహాసనం పక్కన కాదంట, ఏకంగా తండ్రి సింహాసనం మీదే. ఆ నక్షత్రం లక్ష్యం ఎలాగైనా సరే ఆ ముగ్గురు మనుషులని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలా? క్రీస్తు దగ్గర. మరి యాకోబులో నక్షత్రం ఉదయించినంటే ఇప్పుడు యేసే నక్షత్రం. ఇప్పుడు ఈ నక్షత్రం యొక్క లక్ష్యం నీకు ఈరోజు బయలుపరచబడింది. సృష్టికర్త దేవుడి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఈ నక్షత్రము యాకోబులో ఉదయించిందంట. ఎంత గొప్ప లక్ష్యం కలిగి ఈ నక్షత్రం వచ్చింది చూడండి. అందుకు ఈ నక్షత్రం ఎప్పుడు నీ ముందే నడుస్తుంది, నీతోనే ఉంటుంది. నువ్వు గాయపరిచిన ఈ నక్షత్రం నిన్ను విడిచిపెట్టి, ఎందుకంటే లక్ష్యం నీకు లేకపోయినా సరే
నక్షత్రం మాత్రం తన లక్ష్యాన్ని, అందుకే మాటి మాటికి నిన్ను పిలిచి నువ్వు నేను ఎన్నిసార్లు ఆయన గాయపరిచినా మరలా ఏం చేస్తాడు. ఇప్పుడు ఈ ఉదయకాలం నువ్వు వచ్చినందుకు నువ్వు గ్రహించవలసింది ఏంటంటే, ఈ నక్షత్రం యొక్క లక్ష్యం ఇదా, నన్ను ఎలాగైనా తీసుకెళ్ళి ఎవరి కుర్చీ మీద కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఆ లక్ష్యం కలిగి ఉన్న ఆ నక్షత్రానికి మనం ఏం చేయాలా? మరి ఈ సంవత్సర కాలంలో ఎంతవరకు సపోర్ట్ చేసాం? డిడ్ యూ సపోర్ట్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయడానికి నీకు తెలియదు కదా. సహజంగా ఏమనుకుంటావు, నక్షత్రం యొక్క లక్ష్యం ఏంటంటే, నాకు ఏదో రక్షణ ఇచ్చాడు, నాకు ఈ లోకంలో అలాగ చక్కగా ఆయన అన్ని కష్టాలు ఉన్నప్పుడు నన్ను ఆదుకుంటాడు, నన్ను నెమ్మదిగా ఉంచుతాడు, ఇంతే మనకు ఐడియా. కానీ నక్షత్రం యొక్క ఆలోచన చూసారు ఎంత ఉన్నతమైంది. అత్యున్నతమైన సింహాసనం ఏదండి? అత్యున్నతమైన సింహాసనం ఎవరిదండి? ఆ సింహాసనం మీదకి ఎవరిని ఎక్కించాలనుకున్నానండి? మన్నుని తీసుకెళ్ళి ఆ మహిమకరమైన సింహాసనం మీదకి ఎక్కించడానికి నక్షత్రం దిగొచ్చిందండి. ఓకే, చప్పట్లు కొట్టేసరి బాగానే ఉంది. ఇప్పుడు చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడానికి రాలేదు ఈరోజు ఇక్కడికి. ఆ నక్షత్రం యొక్క లక్ష్యానికి ఎంతమంది సపోర్ట్ చేస్తారు?